నెల్లూరు నగరం స్టోన్ హాస్పిటల్లో వెలిసి ఉన్న శ్రీ కనికా పరమేశ్వరి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు శనివారం కన్యకా పరమేశ్వరి అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మూలవర్లకు ముత్యాల చీరతో ప్రత్యేకంగా అలంకరించారు. స్వామి అమ్మవార్ల పూలంగి సేవ కన్నుల పండుగగా సాగింది. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించి తరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు పర్యవేక్షించారు. జై వాసవి. ఈరోజు కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 6వ రోజు. గత 5 రోజులు కూడా అమ్మవారికి రకరకాల యొక్క అలంకారాల్లో అమ్మవారు దర్శనమిచ్చారు. ఈరోజు గాయత్రి అలంకారము, మూలవర్లకు ముత్యాల చీరతో అలంకారము, అమ్మవారు చూడచక్కరగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఉభయకర్తలుగా ఏల్సూరి శ్రీనివాసరావు వారి కుటుంబ సభ్యులు, అట్లాగే కొనగళ్ళ శ్రీనివాసులు వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. భక్తులందరూ కూడా తప్పక రావాల్సిందిగా మనం చేస్తున్నాము. అట్లాగే రేపు
ఆదివారము మూలవర్లకి తామర పూలతో అలంకారము చాలా విశేషంగా ఉంటుంది. రేపు ఉభయకర్తలుగా హనుమాలశెట్టి హరగోపాలు, అట్లాగే పెసల నాగేశ్వరరావు వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. రేపు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదివారము భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. సుమారు 7-8 వేల పుష్పాలతోటి అమ్మవారిని అలంకరించడం జరుగుతూ ఉంది. ఇది నిజంగా కూడా ఎక్కడ కూడా చూసి ఉండరు. కాబట్టి భక్తులందరూ కూడా రేపు కూడా విరివిగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా అందరికీ కూడా మనం చేస్తున్నాము. జై వాసవి. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానము, స్టోన్ హౌస్ పేట, నెల్లూరు. సెప్టెంబర్ 22వ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము, 23వ తేదీ శ్రీ భవానీ అలంకారము, 24వ తేదీ శ్రీ బాలత్రిపుర సుందరి అలంకారము, 25వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము, 26వ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము, 27వ తేదీ శ్రీ గాయత్రి అలంకారము, 28వ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము, 29వ తేదీ శ్రీ సరస్వతి అలంకారము, 30వ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము. అక్టోబర్ 1వ తేదీ మహానవమి ఉదయం 9 గంటలకు కన్య పూజ. అక్టోబర్ 2వ తేదీ విజయదశమి సెమి పూజ సాయంత్రం 7 గంటలకు నగరోత్సవము. అక్టోబర్ 3వ తేదీ వసంతోత్సవము సాయంత్రం 6 గంటలకు దర్బారు అలంకారము. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. ఈ ఉత్సవములలో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి, నెల్లూరు.